హలో మై డియర్ ర్యాప్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు ర్యాప్టర్ అకాడమీ. సో ఆల్మోస్ట్ నోటిఫికేషన్ వచ్చింది. ఇక లేట్ ఏమాత్రం వద్దు, ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ విందాం. సో నేను మీకు ఇస్తున్న ఒక టైం టేబుల్ ఏంటి అంటే చూడండి, ఎవ్రీ డే ఇంటూ 5 కరెంట్ అఫైర్స్. ఇవి మనకి నేషనల్ వైజ్ ఇంటర్నేషనల్ వైజ్గా, అది కాకుండా మళ్ళీ మనకి పేపర్ కట్స్ ఉంటుంది. ఓకేనా, పేపర్ కట్స్ ఉంటాయి. ఈ పేపర్ కట్స్ కోసం మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో మీకు ఇస్తా. ఆ పేపర్ కట్స్ని డైరెక్ట్గా నోట్ చేసుకోండి. ఈ ప్రతిరోజు 5 కరెంట్ అఫైర్స్ తీసుకోండి, ఇంటూ 30 డేస్ వేసుకోండి. అంటే మీ కళ్ళ ముందు 150 కరెంట్ అఫైర్స్ ఉంటాయి. ఇవి కరెంట్ అఫైర్స్ మాత్రం కాదు, ఇందులో సబ్జెక్ట్ ఉంటుంది, మళ్ళీ మనకి జీకే ఉంటుంది, కరెంట్ అఫైర్స్ ఉంటాయి. ఓకేనా, సో మొత్తం మీరు ఒక 6 నెలల ప్రాసెస్ అనుకోండి. సో 5 months ఇంటూ 150 అంటే 15 6ల 900 నుంచి 1000 కరెంట్ అఫైర్లు మీ చేతిలో ఉంటాయి. సో నో ప్రాబ్లం. ఇంతకు మించిన గేమ్ స్ట్రాటజీ ఇంకొకటి ఏదీ లేదు. సో ఓకే, మన ఫస్ట్ కరెంట్ అఫైర్ ఇక్కడ చూద్దాం. జనరల్గా ఇక్కడ మనకి ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ ఒకటి ఉంది. ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్లో ఇప్పుడు 27వ దేశంగా బంగ్లాదేశ్ అనేది దీనిలో జాయిన్ అవ్వడం జరిగింది. సరే, ఇక్కడ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ అంటే ఏంటి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరందరూ 1973కి వెళ్ళాలి. అంతకుముందు చూసుకుంటే ఇది ఇందిరాగాంధీ గవర్నమెంట్. ఈ టైంలో మనకి ఏం జరిగింది? ఏషియాటిక్ గిర్ లయన్స్ మాత్రమే మన దేశానికి సంబంధించిన జాతీయ జంతువులు. అప్పటి వరకు పులి జాతీయ జంతువు కాదు, పులి చాలా వరకు అంతరించిపోతుంది. ఈ కాంటెక్స్లో 1973లో ప్రాజెక్టు టైగర్ అనౌన్స్ చేసింది. ఆ సందర్భంగా టైగర్ రిజర్వ్స్ని మన ఇండియాలో కొత్త కాన్సెప్ట్ తీసుకురావడం జరిగింది. అలా మొదటిసారిగా మనం జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ని టైగర్ రిజర్వ్ అనౌన్స్ చేస్తున్నాం. ప్రజెంట్ మన కంట్రీలో 58 టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి. అందులో 58ది మనకి మాధవ్, 57వది రతపాని టైగర్ రిజర్వ్స్. ఇలా మన కంట్రీకి కనబడుతున్నాయి. ఎవ్రీ 4 సంవత్సరాలకు ఒకసారి మనం ఈ టైగర్ యొక్క జనాభా సెన్సెస్ కూడా బయటకు తీయడం జరుగుతుంది. అది 50 సంవత్సరాలు పూర్తయింది, ఎప్పటికీ 2023కి. దాని సందర్భంగా కర్ణాటకలో ఇలా మనకి మోదీ గారు ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ని తీసుకొచ్చారు. ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ ప్రకారంగా 7 పెద్ద పిల్లులు మీన్స్ లయన్, టైగర్, లెపర్డ్, స్నో లిపర్డ్, చీటా, ప్యూమా, జాగ్వర్. ఓకే, సో ఏంటంటే లయన్, టైగర్, లిపర్డ్, స్నో లిపర్డ్, చీటా, ప్యూమా, జాగ్వర్ 1 2 3 4 5 6 7. ఈ ఇంటర్నేషనల్గా ఇవి ఏ దేశాలు ఉంటాయో ఆ దేశాలు వీటిని సంరక్షించాలనే ఉద్దేశంతో దీన్ని తీసుకోవడం జరిగింది. ఇందులో ఇప్పుడు 27 దేశంగా బంగ్లాదేశ్ జాయిన్ అయింది. ఇలా బంగ్లాదేశ్ గురించి మనం కొంచెం నేర్చుకోవాలి. బంగ్లాదేశ్ క్యాపిటల్ వచ్చేసి ఢాకా. దీని చుట్టుపక్కల ఇండియా, మయన్మార్, బే ఆఫ్ బెంగాల్ మనకు కనబడుతుంది. ఓకే, ఇక్కడ చూసుకుంటే మనకి ఫ్లాట్ అల్యూవియల్ సాయిల్స్ ఉంటాయి. ఎందుకంటే ఈ దేశంలో, మన దేశంలో ప్రవేశిస్తున్న గంగా నదిని అక్కడ పద్మ అనే పేరుతో పిలుచుకుంటాం, లేదంటే జాహ్నవి అనే పేరుతో పిలుచుకుంటాం. ఓకేనా, సో మళ్ళీ మనం చూసుకుంటే బ్రహ్మపుత్ర నది కూడా అక్కడ కనబడుతుంది. ఆ బ్రహ్మపుత్ర అక్కడ జమునా నది అనే పేరుతో పిలుచుకుంటాం. ఓకే, ఈ ఇద్దరు కలిసాక మనకి గొలాండో వద్ద ఒక మీటింగ్ జరుగుతుంది. అంటే వాళ్ళు కలుసుకుంటారు ఈ 2 నదులు. అప్పటి నుంచి మనం మేఘనా నది అనే పేరుతో పిలుచుకుంటాం. ఓకే, అలా మీరు దీన్ని చూసుకోవచ్చు. ఇంకా బంగ్లాదేశ్ పేరు విధంగానే మీకు గుర్తు రావాల్సిన సిటీస్ చిట్టాగాంగ్ అండ్ సిల్హెట్ హిల్స్ ఇక్కడ చాలా ఫేమస్. సిల్హెట్ జిల్లా, చిట్టగాంగ్ జిల్లా ఇవి చాలా ఫేమస్ ఇక్కడ. ఓకేనా, ఇక్కడ మళ్ళీ మనకి ప్రపంచంలో అతిపెద్ద మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అండ్ సుందర్బన్స్ కూడా ఇక్కడ కనబడుతున్నాయి. ఓకే, నెక్స్ట్ ఇవి మనకి రాయల్ బెంగాల్ టైగర్స్, ఇండియన్ లెపర్డ్స్, అదర్ వైల్డ్ క్యాట్స్, ఇవన్నీ కూడా మనకి ఇక్కడ కనబడుతున్న కొన్ని వైల్డ్ క్యాట్స్. ఓకేనా, ఎస్. నెక్స్ట్ మనకి సెక్యూరిటీ కాంటెక్స్లో మనకి ప్రాజెక్ట్ బ్రహ్మాంగ్ వచ్చింది. సో చూడండి, నేను ఇంతకుముందు వీడియోలో మీకు ప్రాజెక్ట్ చేతక్, ఓకే, తర్వాత ప్రాజెక్ట్ హిమాంకల గురించి నేను డిస్కస్ చేస్తాను. ఇప్పుడేంటి ప్రాజెక్ట్ బ్రహ్మాంక్. ఈ ప్రాజెక్ట్ బ్రహ్మాంక్కి మన జూన్ 29న 16th యానివర్సరీ బర్త్ జరగడం జరిగింది. అయితే అసలు ఏంటి మరి ప్రాజెక్ట్ బ్రహ్మాంక్ అంటే ఏంటి? ఇక్కడ అన్నిటికంటే ముఖ్యంగా మీరు BRO అంటే బ్రదర్ కాదు, బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్. అంటే బార్డర్లో ఉన్న స్టేట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం వీళ్ళ ప్రథమ కర్తవ్యం. వీళ్ళ 1960 మేలో ఏర్పడడం జరిగింది. వీళ్ళ అఫీషియల్ బిల్డింగ్ పేరు సీమా సాధక్, ఇది ఢిల్లీలో ఉంటుంది. ఓకేనా, వీళ్ళు మన కళ్ళ ముందు తీసుకొచ్చింది ఒక ప్రాజెక్ట్ బ్రహ్మాంక్. అంటే ఏంటంటే ఇట్స్ హైలీ స్పెషలైజ్డ్ ఫార్వర్డ్ డిప్లాయిడ్ ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ యూనిట్. అంటే ఏంటంటే ఎక్స్ట్రీమ్ జాగ్రఫికల్ కండిషన్స్లో వీళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయడం వీళ్ళ ప్రథమ కర్తవ్యం. మరి ఇలాంటి ప్రాజెక్ట్ బ్రహ్మాంక్ అనేది ఇప్పుడు మనకి 16 సంవత్సరాలు ఫినిష్ చేసుకోవడం వల్ల ఇది న్యూస్లోకి రావడం జరిగింది. ఓకేనా, సో ఇక్కడ వీళ్ళు తీసుకొచ్చిన కొన్ని థింగ్స్ ఏంటంటే ఆ ఏరియా మొత్తం కూడా రెస్పాన్సిబిలిటీగా అరుణాచల్ ప్రదేశ్లో 5 జిల్లాలో, మరి అస్సాం యొక్క ఆనుకున్న సరిహద్దు జిల్లాలో వీళ్ళు అభివృద్ధి చేయడం జరిగింది. రోడ్లు ఇస్తారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తారు, స్తంభాలు ఇస్తారు, కరెంట్ వైర్స్, ఇట్లా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం డెవలప్ చేస్తారు వీళ్ళు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ నెట్వర్క్ 811 కిలోమీటర్ల వ్యూహాత్మక రహదారుని కనెక్టివిటీని ఇచ్చే 86 కీలక వంతెనలు నిర్మించారు.
ఓకే, నెక్స్ట్ రీసెంట్ అచీవ్మెంట్స్ ఫైనాన్షియల్ 2025-2026లో వీళ్ళు 13 వంతెనలు మొత్తం 390 కిలోమీటర్లు. సో ఇలా మొత్తంగా వీళ్ళు తీసుకొచ్చినట్లుగా. ఓకేనా, ఇలా మనం చూసుకోవచ్చు. ప్రాజెక్ట్ బ్రహ్మాంక్ని, ఓకే, ప్రాజెక్ట్ చేతక్ రాజస్థాన్లో, ప్రాజెక్ట్ హిమాంగ్ హిమాచల్ రేంజ్లో. ఇవి గుర్తుపెట్టుకోవాల్సిన ఇష్యూస్. నెక్స్ట్ ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనకి ఆయుష్మాన్ సారథి చార్ట్ బోర్డ్ కూడా వచ్చిందండి. ఇక్కడ మీకు తెలిసే ఉంటుంది, మన ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజనకి సంబంధించి ఇప్పుడు ఒక చార్ట్ బోర్డ్ వచ్చింది. ఇక్కడ ఏంటంటే మనకి మినిస్ట్రీ ఆఫ్ ఫ్యామిలీ హెల్త్ వెల్ఫేర్ మినిస్ట్రీ లాంచ్డ్ ఆయుష్మాన్ సారథి. ఇట్స్ అ వాట్సాప్ చాట్ బోర్డ్. ఇది ఒక వాట్సాప్లో చాట్ బోర్డ్. ఏంటంటే జనరల్గా మనందరికీ జన ఆరోగ్య యోజన ఈ కార్డ్స్ ఉంటాయి కదా, ఈ కార్డ్స్లో ఏమైనా తేడాలు వచ్చినా మీరు డైరెక్ట్గా ఆఫీస్కి వెళ్ళకుండా మీ వాట్సాప్లోనే మీరు లాగిన్ అవ్వచ్చు, చేంజెస్ చేసుకోవచ్చు, ఎవరైనా యాక్సెస్ చేసిన యాక్సెస్ని కంట్రోల్ చేయొచ్చు. అలాగే మన కంటికి వచ్చిందంటగా ఇక్కడ అవన్నీ అడిగారు మిమ్మల్ని డైరెక్ట్గా. దీనికి నోడల్ మినిస్ట్రీ ఇవ్వరు. సో డైరెక్ట్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఎగ్జిక్యూటివ్ బాడీ ఎవరు చేస్తారంటే దీన్ని, సో నేషనల్ హెల్త్ అథారిటీ వాళ్ళు దీన్ని తీసుకురావడం జరుగుతుంది. మరి ఎయిమ్స్ ఏంటి, ప్రాథమిక కార్డు నిర్వహణ కోసం పౌరులు ప్రభుత్వ కార్యాలయాలకు లేదా కాల్ సెంటర్కు భౌతికంగా వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎవరు కూడా మీరు డైరెక్ట్గా కాల్ సెంటర్ కానీ గవర్నమెంట్ ఆఫీస్కి పోని అవసరం లేదు. సో డైరెక్ట్గా మీకు మీరే సెట్ చేసుకోవచ్చు. ఇది ఎవరిని ఎక్కువ ఫోకస్ చేస్తుందంటే ముఖ్యంగా వృద్ధులు కానీ గ్రామీణ జనాభా మీద దృష్టి సారిస్తూ అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి సో డైరెక్ట్గా గవర్నమెంట్ సేవలు ఇంటికి అందే విధంగా రియల్ టైంలో ఉండేలాగా దీన్ని మనం తీసుకొచ్చినామని చెప్తుంది. ఓకేనా, సో కాంప్రిహెన్సివ్ కార్డ్ మేనేజ్మెంట్ కానీ, డైనమిక్ సెక్యూరిటీ గ్రిడ్ కానీ, ఇన్స్టాంట్ యాక్టివేషన్ కానీ, సో ఇలా మనకి తీసుకొస్తారు. మీకు ఒక క్యూఆర్ కోడ్ ఇస్తారు, మీకు ఒక మొబైల్ నెంబర్ చూడండి +917290823838 అనే వాట్సాప్ నెంబర్కు హాయ్ అని టెక్స్ట్ చేయడం ద్వారా ఏ స్మార్ట్ ఫోన్లో అయినా 24/7 ఇలాంటి యాక్సెస్ మీకు వస్తుంది అని స్టేట్మెంట్స్ చెప్తున్నాయి మనకి. ఓకేనా, నెక్స్ట్ మనకి సుమన్ రోడ్ మ్యాప్ 2030 కూడా వచ్చింది. ఓకేనా, సో ఇక్కడ సుమాన్ అంటే అర్థం ఏంటంటే సురక్షిత్ మాతృత్వ ఆశ్వాసన్. ఓకేనా, సో ఇక్కడ చూడండి సురక్షిత్ మాతృత్వ ఆశ్వాసన్ 2030 ఒక మ్యాప్ వచ్చింది. ఇది ఎవరు తీసుకొచ్చారు మనకి, సో ఇక్కడ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఈ మినిస్ట్రీ శాఖనే మనకు తీసుకొచ్చింది. ఎక్కడ అంటే 16వ సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్కి సంబంధించిన ఒక సమావేశంలో దీన్ని తీసుకొచ్చింది. ఆ పేర్లోనే ఉంది సురక్షిత మాతృత్వ ఆశ్వాసన్. అంటే ఏంటంటే అమ్మల మరణాలు అండ్ అప్పుడే పుట్టిన చిన్నపిల్లలు ఉంటారు కదా, 28 days లోపు చనిపోయే పిల్లలు, ఆ చనిపోయే మరణాలను తగ్గించాలి. ఓకేనా, ఆ చనిపోయే మరణాలు ఏం చేయాలి, తగ్గించాలి అనే కాంటెక్స్ట్లో ఇక్కడ మనకి ఇది వచ్చింది. సో ఇక్కడ చూసుకుందాం ఎవరి మినిస్టర్ దీన్ని తీసుకొస్తుంది, మినిస్టర్ ఆఫ్ హెల్త్ ఫ్యామిలీ వెల్ఫేర్. సో టు అగ్రెసివ్లీ పుష్ డౌన్ ఇండియాస్ ఎంఎంఆర్ అంటే అమ్మల మరణాలను మనం ఎలా లెక్కిస్తాం, ప్రతి 1,00,000 మందిలో చనిపోతున్న తల్లుల సంఖ్యని మనం ఎంఎంఆర్ మదర్ మోర్టాలిటీ రేషియో లేదా మ్యాటర్నల్ మోర్టాలిటీ రేషియో దీన్ని ఎంతకు తగ్గించాలి, 70కి తగ్గించాలి. ఎప్పటి వరకు, 2030కి తగ్గించాలి. ఓకేనా, సో అలైనింగ్ ద పర్ఫెక్ట్లీ యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో కూడా హెల్త్ కింద మనకి అమ్మల మరణాలని ఇంతకు తగ్గించాలి. అయితే నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నా, తెలంగాణలో ఎంఎంఆర్ ఎంత ఉంది అండ్ ఇండియాలో ఎంఎంఆర్ తక్కువ ఉన్న స్టేట్ ఏంటి? ఇది నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను చెప్పొచ్చు, బట్ నేను చెప్పడానికి ఇప్పుడు మీరు తెలుసుకుంటారు కదా, అది మీకు ఎక్కువ రోజులు గుర్తుంటుంది. అండ్ ఇది ఇంతకుముందు Group 2 ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్. ఓకేనా, ఎస్ అలా చూసుకుందాం. ఎస్ ఇలా మనకు అల్ల ముందుకు వచ్చింది. ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఎక్కువగా తల్ల మీద ఎక్కువ కేర్ తీసుకుంటారు, ప్రెగ్నెన్సీని ట్రాక్ చేస్తారు. పిల్లలు పుట్టినప్పుడు, పిల్లలు పుట్టిన తర్వాత కూడా టార్గెట్ హై బర్డెన్. ఎందుకు చనిపోతారు జనరల్గా, ఎందుకు చనిపోతారు అంటే అమ్మలు ఎందుకు చనిపోతారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్త్ కరెక్ట్ లేకుండా ప్రెగ్నెన్సీ వస్తే కూడా చనిపోతారు. నెక్స్ట్ డెలివరీ టైంలో సరైన ఫుడ్ తీసుకోకపోవడం వల్ల చనిపోతారు. చిన్న వయసులో పెళ్ళి అవ్వడం వల్ల చనిపోతారు. ఇవన్నీ ప్రాబ్లమ్స్ ముందే పసిగట్టి వాళ్ళకి ఏ మాత్రలు ఇవ్వాలి, ప్రోటీన్ ఎంత ఇవ్వాలి, ఐరన్ ఎంత ఇవ్వాలి, ఫైబర్ ఎంత ఇవ్వాలి, పిల్లల్ని ఎట్లా మేనేజ్ చేయాలి, అసలు పిల్లల్ని కనేప్పుడు ఎలాంటి డైరెక్షన్ తీసుకోవాలి, గైడెన్స్ ఏంటి, ఇవన్నీ ఇక్కడ మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇది దీని వెనకాల కాంటెక్స్ట్. ఓకేనా, సో ఇవి గైస్ ఈరోజు కరెంట్ అఫైర్స్. మీకు ఏమైనా పేపర్ కట్స్ ఉంటే డైరెక్ట్ మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ కిందే ఉంది, గో ఫర్ దట్. సో దిస్ ఇస్ యువర్ షాన్ సార్. కంటెంట్ వస్తే ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్ అందరికీ ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.